హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు ఏంటంటే వంట పని ఏమీ కాదండి. వంట రెసిపీస్ ఏది చూపించట్లేదు, క్లీనింగే ఓన్లీ. చెప్పాను కదా మాకు సూతకం వచ్చిందని. దానివల్ల వంటగదిలోకి వెళ్ళడం వల్ల అన్నీ ముట్టుకోవడం వల్ల ఒకటి ఒకటి అన్నీ క్లీన్ చేస్తున్నానండి. అవన్నీ క్లీన్ చేసి ఎండబెడితే అవి తీసి వేరే వాళ్ళతో వేరే రూమ్లో పెట్టిస్తున్నామండి. మనం మసలిన చోట పెట్టించుకుంటే మనం ముట్టుకోం కదా అని. లేదంటే ఆ రోజు అన్నీ చెయ్యాలంటే చాలా కష్టం. పెద్ద ఇల్లు మూల ఎక్కువ అన్ని సామాన్లు ఎక్కువ ఉండడం వల్ల చేయలేము. ఏంటంటే ఈరోజు మనం మనుషుల కోసం చెప్పుకుంటున్నాం కదండి. అందులో ఇంకో ఇద్దరి కోసం చెప్పమని ఒక అక్క ఫోన్ చేసి నాకు టాపిక్ మాట్లాడమని చెప్పింది. దాని గురించి మాట్లాడుతున్నానండి నేను. అయితే దానికన్నా ముందు ఏంటంటే క్లీనింగు ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి వీడియో. మీరు మాత్రం మాట్లాడుతూ ఉంటాను బ్యాక్గ్రౌండ్లోను. అక్క చెప్పింది నన్ను ఇలా చెప్పమని. అదే విషయం నేను మీకు చెప్తున్నాను. ఒక ఆవిడ మెసేజ్ చేసిందనమాట నాకు. అయితే ఏంటంటే నేనైతే అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను, శుభ్రం లేని దగ్గరల్లా అవన్నీని. తర్వాత ఏంటంటే అక్క ఉన్న దగ్గరంట చుట్టుపక్కల పరిస్థితులు అనేవి అందరివి ఒకలా ఉండవు కదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళే బాగుంటాయి, ఒక్కొక్కళ్ళే బాగోవు. బాగున్నప్పుడంట అక్క దగ్గరికి చుట్టూరు జనం ఇంటి చుట్టూరు మూగేవారంట, చక్కగా ఓహో ఆహా అనేవారంట. కానీ అక్క ఫైనాన్షియల్గా చిదిగిపోయిందంట. దానివల్ల ఏదైనా పాపం కొనుక్కుందామని అనుకున్నా కూడా ప్రతి చిన్న విషయానికి భయపడిపోతుందంట. ఎందుకంటే అది కొనుక్కున్నామనుకో అప్పులు పెట్టుకొని ఈ బట్టలు కొనుక్కుంటున్నారా, ఈ వస్తువులు కొనుక్కుంటున్నారా అని అడుగుతున్నారంట. ఏంటండి మరీ దారుణం కాకపోతేనే చిన్న చిన్నగా కట్టుకుని బట్టలు కూడా కొనుక్కోరా అప్పులు ఉంటేనే? తిండి తినరా? ఇలాంటివి మనుషులు తయారయ్యారేంటండి బాబు. అసలు మంచి చెడ్డ మానవత్వం ఏమీ లేదండి మనుషుల దగ్గర. ఇప్పుడు అప్పులు ఉన్నాయని లగ్జరీలకు పోరు కదా, వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు కొనుక్కుని కట్టుకుంటారు. అవి కూడా కట్టుకోకూడదు అంటున్నారంట. ఏదన్నా తెచ్చుకుంటే వండుకుంటే అది కూడా వండుకున్నా కూడా ఆశ్చర్యమేనంటండి. వీళ్ళు ఇది తెచ్చుకుంటున్నారు, ఇది ఏంటి అప్పు ఉందని తిండి తినడం మానేస్తారు ఏంటండి? తిండి తినకుండా ఉండరు కదండి. తిండి ఏదో లగ్జరీగా కాకపోయినా ఉన్నంతలో అన్నా తింటారు కదా. అలా కూడా మాట్లాడుతున్నారంటండి. పాపం నాకు అక్క మెసేజ్ చేసి బాధపడింది. నువ్వు నిన్న చెప్పావు కదా నలుగురి కోసమును, అలాగే ఈరోజు నేను ఈ టాపిక్ చెప్తాను నీకు, నువ్వు నీ వీడియోలో చెప్పు అని చెప్పిందనమాట. ఇంకానేంటండి కొన్ని ఏంటంటే ఒంట్లో బాగోపోయినా సరే హాస్పిటల్కి వెళ్ళకూడదంటండి. హాస్పిటల్కి వెళ్తే అదిగో మీ ఖర్చులు మానేసుకుంటున్నారా, ఎన్ని డబ్బులు పెట్టి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు, చూపించుకుంటున్నారంటే ఏంటది? అప్పులుంటే చూపించుకోకూడదా? మనుషులే అండి మీరు, మీకు అసలు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? మనుషులై ఉండి మానవత్వం లేకపోయినా మీకేం దొబ్బేస్తానంటలేదు కదా, ఇస్తానంటున్నారు కదా. అలాంటప్పుడు మీరు తప్పు కదా వాళ్ళని అలాగా వేధించడం, బాధ పెట్టడమును ఎందుకు? మీకు ఇచ్చేసినప్పుడు మీరు తిరిగి ఇవన్నీ మాటలు వస్తాయండి, తిరిగి తీసుకోగలరా? అక్క తరఫున నేను అడుగుతున్నాను మిమ్మల్ని. తప్పు కదా. ఎప్పటికీ మనుషుల్ని అలా వేధించకండి. ఈరోజు అక్కకి అయిపోయింది, రేపొద్దున్న మీకు అవ్వచ్చు. అక్క అంటున్నానని మా అక్క కాదండి, వేరే అక్క నాకు పంపించిందనమాట మెసేజు, తెలిసిన ఆవిడ చెప్పమని. దానికోసం మాట్లాడుతున్నాను నేను ఈరోజు. రేపొద్దున్న అలాంటి పరిస్థితులు మీకు కూడా వస్తాయి. అప్పుడేం చేస్తారు? దేనికోసం వచ్చిందని ఆలోచిస్తారు. అలాంటిది ఎప్పుడు కూడా మనుషుల్ని బాధ పెట్టకండి. ఉన్నదని గర్వంతో విర్రవీగకండి. ఏదో ఒక 4 డబ్బులు ఉన్నంత మాత్రాన ఈ శాశ్వతం కాదండి. దానికి మీరు
ప్రతిదానికి వాళ్ళని అలాగా ఇది కొనుక్కోకూడదు, అది కొనుక్కోకూడదు, ఇది తినకూడదు, ఈ మందు వేసుకోకూడదు, ఇలా ప్రతిదానికి మీరు మాట్లాడారనుకోండి, రేపు పొద్దున్న భగవంతుడు కూడా మీకు కూడా ఏదో రూపంలో చూపిస్తాడు. దానికోసం మీరు ఎప్పుడు కాచుకొని ఉండవలసిందే. అయితే అక్క చెప్పమందని ఈ టాపిక్ చెప్పానండి. తర్వాత ఏంటంటే నేనంతా చెప్పాను కదా, క్లీన్ చేసుకుంటున్నాను ఇవన్నీ. సేవెండు బొచ్చులు, ప్లాస్టిక్ బొచ్చులు ఎక్కువైపోయినాయండి నా కొంప నిండా. ఇవన్నీ చాలా మట్టికి తీసేయాలి. ఇవన్నీ ఒక్కొక్క పని చేసుకుంటూ ఉంటున్నాను. మరొక టాపిక్తో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈరోజైతే దీనికోసం ఆలోచించండి. ఆలోచించి మంచో చెడ్డో కామెంట్లో చెప్పండి నాకు. ఇలా మాట్లాడడం అది తప్పో కరెక్టో మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, చూస్తూ ఉండండి. లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.